అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో మన గౌరవ మాజీ శాసనసభ్యులు బొల్లాపు రమణాయుడు గారు ఆ గండిపేట భూ కబ్జాకు సంబంధించి చర్లపల్లి జైల్లోంచి వచ్చిన తర్వాత వినుకొండ వచ్చిన దగ్గర నుంచి పదే ఆరోపణలు, అసత్య ఆరోపణలు అటు ఎంపీ గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి మీద, నా మీద రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. మేము కూడా దానికి స్పష్టమైన ఆరోపణలు చేయండి అని అంటే ఆయన మా మీద బుర్జాలటం, మేము కరుక్కోవటం ఇదే సరిపోతా ఉంది. మొన్న ప్రెస్ మీట్ లో వాళ్ళ ఆఫీసులో మాట్లాడారు. నేను చెప్పినటువంటి దానికి ఒక్కదానికి సమాధానం చెప్పాల. నేను ఆయన సూటిగా ప్రశ్నించా, అయ్యా ఈ గండిపేటకు సంబంధించినటువంటి ఈ నాగేశ్వరరావు, కామన్ నాగేశ్వరరావు అనే ఆ వ్యక్తి నీ బంధువా కాదా, నీ మనవరాలి భర్త కాదా, ఆయన పేర ఫేక్ జీవో సృష్టించారా లేదా, నీ మరో బంధువు అయినటువంటి బొల్లా రమేష్ గారు కొన్నారా లేదా, నువ్వు ఆయనకు డబ్బులు ఇచ్చావా లేదా బ్యాంకు ద్వారా అని చెప్పడం జరిగింది. దాని గురించి స్పష్టంగా చెప్పు. కామన్ నాగేశ్వరరావు మా బంధువు కాదనో, నా దగ్గర ఉద్యోగస్తుడు కాదని చెప్పు, ప్రజలకు అర్థమైపోద్ది. అరే నీ బంధువు పేర నువ్వు ఫేక్ జీవో సృష్టించి నీ మరో బంధువు కమ్మి నువ్వు దాంట్లో డబ్బులు కొట్టి ఈ మాయాజాలం అంతా మీరు సృష్టించి మళ్ళా అది పదవులు మినేస్తే ఎట్లండి? ఇది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒకటేనంటారు, ఎట్లా అవుతుందండి? అది తెలంగాణ ప్రభుత్వం, ఇది ఏపీ ప్రభుత్వం, అక్కడ ముఖ్యమంత్రి వేరు, ఇక్కడ ముఖ్యమంత్రి వేరు. ఇది అందరికీ తెలిసిన సత్యమే కదా. అదే విధంగా రెండోది నేను స్పష్టంగా చెప్పా, అయ్యా నీ ఇల్లు గ్రామ కంఠంలో ఉంది, ఇదిగో నా దగ్గర సర్టిఫికెట్ ఉంది, మున్సిపాలిటీ వారు ఇచ్చారు, నువ్వు ఇది అవునా కాదా చెప్పయ్యా అంటే ఏదో కాగితాలు చూపిస్తారంటారు ఏంటండి? ఇదిగో కామన్ నాగేశ్వరరావు జీవో స్పష్టంగా ఉంది, ఇదిగో చూడండి, నేను కావాలంటే ఆయనకు పంపిస్తా, మీ విలేకరులో పంపిస్తున్నా. అదే విధంగా ఆయనకు సంబంధించినటువంటి నేను పదే చెప్పేటట్టు ఇదిగో సర్టిఫికేట్, ఏది మున్సిపాలిటీ వారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్, ఇది డూప్లికేట్ కాదు కదండి, మున్సిపాలిటీ వారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్, ఇది కామన్ నాగేశ్వరరావు జీవో ఇచ్చినటువంటిది, తహసీల్దార్ ఇచ్చిన సర్టిఫికేట్. అదే విధంగా నీ డిగ్రీకి సంబంధించి ఇదిగో 2009లో, 2019లో, 2014లో ఈ 3 దీన్ని ఒప్పుకోవయ్యా. నేను తప్పు చేశాను, నేను ఫేక్ సర్టిఫికేట్ పెట్టాను అని ఒప్పుకో. ఆధారాలు కనపడతా ఉంటుంది, అది ఖండించేంటి? నాది గ్రామ కంఠంలో ఉంది, నేను తెలియకట్టున్నాను ఒప్పుకో, దాన్ని మాట్లాడడం ఏంటి? అదేవిధంగా కామన్ నాగేశ్వరరావు నీ బంధువు అవునా కాదా, నీ వల్ల పనిచేస్తుందా లేదా, దానికి చెప్పు స్పష్టంగా. ఈ 3 నేను స్పష్టంగా అడుగుతామన్నా, దానికి సమాధానం చెప్పడు. పోతే ఇంకెంత ఆస్వాదపదం అండి. ఈ రోజున ఆయన స్వయంగా 70 ఏళ్ల వయసులో ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తి, ఆయనే స్వయంగా కలెక్టరేట్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమని? ఈ నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ మీద, ఈ నియోజకవర్గంలో చేపల చెరువుల మీద. వెరీ గుడ్, సంతోషం. ఫస్ట్ ముందుగా